జాయింట్స్ లో రిలీఫ్ వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది. జాయింట్ లో రిలీఫ్ వచ్చింది, ఫ్రీగా ఉండే చేతులు కాళ్ళు అసలు ఇవి వాసిపోయాయండి. ఏళ్ళు కాళ్ళు ఇవన్నీ లేవండి. చూడాలి ఎండిపోయినాయి చూడండి. నెల రోజుల్లో తగ్గిందా? అవును, చేతులు కూడా పైకి ఎత్తగలుగుతున్నారు బ్రహ్మాండంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం గత 15 సంవత్సరాల నుంచి కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పుల సమస్యతో, మోకాళ్ళు, నడుము, జాయింట్ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ అనేక రకాల మెడిసిన్స్ని ఉపయోగించిన దానికన్నా మన ఆయుర్వేదం అనేది మంచి రిలీఫ్ ఇచ్చినట్లుగా చెబుతా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి రోజువారీగా మెడిసిన్స్ని ఉపయోగిస్తూ ఉన్నా సరే జాయింట్స్ అనేవి పట్టుకుపోయినట్టు ఉండటం, చెయ్యి అనేది పైకి లేపడానికి కూడా ఇబ్బందికరంగా ఉండటం, జాయింట్లన్నీ వాపులు రావటం కావచ్చు, అదేవిధంగా రక్తదోషం జరిగి చర్మం మీద నలుపు మచ్చలు రావటం, మన ఆయుర్వేదాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత చెయ్యి అనేది పైకి లెగవటం కావచ్చు, అదేవిధంగా జాయింట్లో ఉన్నటువంటి వాపులు తగ్గటం, చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు తగ్గటం, ఇలాంటి అనేక రకాల మార్పులు గమనించినట్లుగా ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మన ఆయుర్వేదంలో వచ్చేసరికి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలైనటువంటి నల్లేరు కావచ్చు, వావిలాకు కావచ్చు, పునర్నవ, సొంటి, శలాకి, అదేవిధంగా సింహనాద గుగ్గులు, యోగరాజు గుగ్గులు, అతిబల కావచ్చు, ఇలాంటి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి ఇలాంటి క్యాప్సిల్స్ను ఉపయోగించిన తర్వాత మన ఆయుర్వేదం అనేది మంచి రిలీఫ్ ఇచ్చినట్లుగా ఆయన యొక్క అభిప్రాయాన్ని సంతోషంగా తెలియజేస్తా ఉన్నారు. గతంలో వాకింగ్కి వెళ్ళాలన్నా సరే వణుకు రావటం, జాయింట్స్ అనేవి స్టిఫ్గా ఉండటంతో, పట్టుకుపోయినట్టు ఉండటంతో వాకింగ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడినట్లుగా, రోజువారీ జీవనం అనేది కష్టంగా మారటం, ఇలాంటి అనేక రకాల సమస్యల నుంచి మన ఆయుర్వేదం అనేది మంచి రిలీఫ్ ఇచ్చినట్లుగా ఆయన చూసినటువంటి మార్పుల గురించి ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆయన యొక్క ఫీడ్బ్యాక్ని వినబోతా ఉన్నాం. నాకు నొప్పులు వచ్చి 15 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. నొప్పులు, కీళ్ళ నొప్పుల్లాగా కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మొత్తం నొప్పులే. ఇంగ్లీష్ మెడిసిన్ నేను గట్టిగా వాడా 10 ఏళ్ళు పైనే, 10 సంవత్సరాల పైనే వాడా, తగ్గట్లా. అయ్యే కంటిన్యూ డ్యూటీకి వెళ్ళటం, అయ్యే టాబ్లెట్ వేసుకోవటం, డ్యూటీకి పరిగేయటం. నేను రైల్వే గార్డ్ చేశాను. టాబ్లెట్ వేసుకోవటం, పరిగెయటం డ్యూటీకి. ఆ విధంగా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మెడిసిన్ వేసిన తర్వాత వేసిన గంట పని చేసేది, కానీ మళ్ళీ వచ్చేది. ఎప్పుడు వచ్చేది? అది పూట ఆగిన తర్వాత మళ్ళీ రెండో పూటకు వచ్చేసేది, మళ్ళీ నొప్పులు వచ్చేది. మళ్ళీ బిళ్ళ ఎప్పుడు జేబులో వేసుకునేవాడు, అవి జేబులో పెట్టుకుని డ్యూటీలు చేసేవాడిని. ఆ విధంగా చేస్తే ఇప్పుడు ఈ రోజుకి నాకు వచ్చాయండి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఒంటి మచ్చలు వచ్చాయి, ఒంటి మీద బ్లడ్ ఇరిగిపోయింది. ఆ మందు షాప్ ఆయన చెప్పాడు, ఏమండి ఈ టాబ్లెట్ చిన్నవి బ్లడ్ ఇరిగిపోద్ది, వేసుకోబాకండి అని చెప్పాడు మందుల షాప్ ఆయన. అయినా అవి వేసుకుంటేనే తగ్గుతున్నాయి, కాబట్టి కంపల్సరీగా వేసుకోవాల్సి వచ్చింది. అవి వేసుకున్న ఆ మచ్చలు వచ్చాయి. అప్పుడు ఈ వేసుకున్న తర్వాత ఆ మచ్చలు కూడా తగ్గటం బిగునైనాయి. ఇప్పుడు నేను ఈ నెల రోజుల నుంచే ఈ బిళ్ళలు వాడుతున్నాను. ఈ గొట్టాలు నెల రోజుల నుంచి వాడుతున్నాను. నొప్పులు తగ్గినాయి, నేను ఫ్రీ అయ్యాను. ముందు 5 రోజులు 2 పూటలు వేసుకున్నాను, ఒకటి పొద్దున సాయంకాలం. తర్వాత ఒక్కొక్కటి వేసుకున్నా రోజు. లేదండి, ఎక్కువ రిలీఫ్ వచ్చింది. ఆ నొప్పులు లేవు అసలు పెద్దగా. ఫ్రీగా నడిచి వెళ్తున్నాను, నడిచి వస్తున్నాను. నొప్పులు మామూలు కాదండి, అసలు వాకింగ్కి వెళ్ళటానికి కూడా భయపడేవాడిని నేను. వాకింగ్ చేయటానికి కూడా భయపడేవాడిని, అట్టా వచ్చేసినాయి మోకాళ్ళ నొప్పి. ఈ ఏంటి కర్మ, మోకాళ్ళు ఆపరేషన్ అనుకున్నాం, కానీ మా వల్ల ఆపరేషన్ అయితే చెప్పి తెలుసుకోలేదు. అదే బిడలో ఏమన్నా వాడదామని ప్లాన్ చేసుకుని వీటి దగ్గరికి వచ్చాను. అసలే దొరికినాయి నాకు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఆ మచ్చలు కూడా తగ్గినాయి, కంట్రోల్ అయింది. మచ్చలు కూడా తగ్గినాయండి. ఇదిగో
కాళ్ళ మీద ఎక్కడ పెడితే ఆడ మచ్చలు వచ్చేసాయి, ఎక్కడ పెడితే ఆడ మచ్చలు వచ్చేసాయి. ఇవి బ్లడ్ ఇరిగిపోయి అరికాళ్ళలో కూడా వచ్చేసాయి. మచ్చలు కూడా తగ్గుతున్నాయి. రిలీఫ్ బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. జాయింట్లో రిలీఫ్ వచ్చింది, ఫ్రీగా ఉండే చేతులు కాళ్ళు అసలు ఇవి వాసిపోయాయండి. ఏళ్ళు కాళ్ళు ఇవన్నీ అంతకుముందు అండి ఈ వాసిపోయాయి లేవండి. చూడాలి ఎండిపోయినాయి చూడండి. అవును బ్రహ్మాండంగా. అసలు ఒకటైతే లెగనిచ్చేది కాదు చెయ్యి, చెయ్యిలు లెగనిచ్చేవి కాదు. ఈ మణికట్లు పెట్టేసాయి. చాలా ఫ్రీ అయిపోయింది. నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ వాడండి అని చెప్తాను నేను. ఈ క్యాప్సూల్ చెప్తానండి. మా ఇంటికాడ ఆడవాళ్ళు ఉన్నారు ఇద్దరు, మా మరదళ్ళు, వాళ్ళిద్దరికి మోకాళ్ళ నొప్పులే, గ్యారంటీ చెప్తాను అవి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ని వినటం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులకి అనేక రకాల మెడిసిన్స్ని ఉపయోగించిన దానికన్నా మన ఆయుర్వేదం అనేది మంచి రిలీఫ్ ఇచ్చినట్లుగా ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇలాంటి నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి సరైన విధానంలో మహాబీర్ విత్తనాలని ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా చింతగింజల పొడిని ఏ విధంగా ఉపయోగించాలి, నల్లేరు పౌడర్ని ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా ఒక సిరప్ని పరిచయం చేస్తూ సయాటికా పెయిన్కి సంబంధించి, జాయింట్ పెయిన్స్కి సంబంధించి, నడువు నొప్పి, మోకాలు నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులకు సంబంధించి ఏ విధంగా ఉపయోగించాలి, ఎలాంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు, ఇలాంటి అనేక వీడియోస్ నొప్పులకు సంబంధించి సపరేట్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే చర్మ సమస్యలతో సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లు, చర్మం పొట్టు లెగవటం, ఎరుపుగా మారటం, ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైతే వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి న్యాచురల్ బ్లాక్ హెన్నాని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. 30 రకాల మూలికలతో చేసినటువంటి హెయిర్ ఆయిల్ పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఎవరైతే నర్వ్ వీక్నెస్తో స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, పవర్ అనేది లేక, బలహీనతతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్యాప్సిల్స్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 సార్లు ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ గురించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే లివర్ ప్రాబ్లంకి సంబంధించి కావచ్చు, హార్ట్ ప్రాబ్లంకి సంబంధించి కావచ్చు, కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా చెడ్డ అలవాట్లతో సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, మద్యం అలవాటుతో మానుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఓవర్ హీట్ సమస్యతో అధిక వేడితో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒరిజినల్ పాలగొండ పలుకులు పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. 100% ఒరిజినల్ తాటి బెల్లాన్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి నల్లేరు కావచ్చు, అదేవిధంగా వావిలాకు, షలాకి, పునర్నవ, సొంటి, గుగ్గులు, సింహనాథ గుగ్గులు, అతిబల, ఇలాంటి మూలికలతో చేసినటువంటి క్యాప్సూల్స్ గురించి గతంలో ఉపయోగించిన వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాల్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేసిన దాని గురించి మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.